ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ కుండపోత వర్షం పడింది. ఇచ్చోడ, గుడిహత్నూర్, సిరికొండ మండలాల్లో వర్షం దంచుకొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. సాయంత్రం 6 గంటలకు మొదలై 10 గంటల వరకు భారీ వర్షం పడింది. 5 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మరోవైపు ముందు జాగ్రత్తగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు. మరోవైపు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. క్షణక్షణం నీటి మట్టం పెరుగుతుంది. ఇంట్లో 39,268 క్యూసెక్లు వస్తుంది. దీంతో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు అధికారులు. ప్రస్తుత నీటి మట్టం 696 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులుగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మండి కుండపోత వర్షం పడింది. ఇచ్చోడ, గుడిహత్నూర్, సిరికొండ మండలాల్లో వర్షం దంచుకొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సాయంత్రం 6 గంటలకు మొదలైన వాన 10 గంటల వరకు భారీ వర్షంగా పడింది. 5 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ముందు జాగ్రత్తగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు. మరోవైపు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. క్షణక్షణం నీటి మట్టం పెరుగుతుంది. ఇన్ఫ్లో 39,268 క్యూసెక్లు వస్తుంది. దీంతో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు అధికారులు. ప్రస్తుత నీటి మట్టం 696 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులుగా ఉంది.